అత్యంత చౌక ధరలో సామాన్యుడికి కావాల్సిన సకల పోషకాలు అందించే ఆహార పదార్థాల్లో ఆకుకూరలది ప్రథమ స్థానం. ఆకుపచ్చని ఆకుకూరల వల్ల కలిగే ప్రయోజనాలు లెక్కలేనన్ని. వీటిని పోషకాహార శక్తి కేంద్రాలని పిలుస్తారు. ఇక ఆకుకూరల్లో పాలకూరకు ప్రత్యేక స్థానం ఉంది. పోషక విలువలు ఎక్కువగా ఉండే ఆకుకూరగా ప్రసిద్ధి చెందింది. కానీ పాలకూర కొంతమందికి మేలు చేయడానికి బదులుగా హాని చేస్తుందని ఎప్పుడైనా విన్నారా? ఇది నిజమే. వైద్యులు ఇలాంటి వారు పాలకూర తినకూడదని సలహా ఇస్తున్నారు. ఇంతకీ పాలకూరను ఎవరెవరు తినకూడదు, ఎందుకు తినకూడదు అనే విషయాల గురించి తెలుసుకోండి. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు పాలకూరను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. ఎందుకంటే పాలకూరలో కాల్షియం, ఆక్సలేట్లు అధిక స్థాయిలో ఉంటాయి. ఈ పోషకాలు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడేలా కారణమవుతాయి. పాలకూరలో ఉండే ప్యూరిన్ శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం ఎక్కువగా ఉంటే కీళ్ల నొప్పుల సమస్య పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు లేదా కీళ్ల నొప్పులతో బాధపడేవారు పాలకూర తినకూడదు. పాలకూరలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే అధిక మొత్తంలో ఫైబర్ తీసుకోవడం వల్ల మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు పెరుగుతాయి. అందువల్ల జీర్ణ సమస్యలతో బాధపడేవారు పాలకూరను ఎక్కువగా తినకుండా ఉండాలి. పాలకూరలో గైట్రోజెనిక్ అంశాలు ఉంటాయి. ఇది థైరాయిడ్ గ్రంథి పనితీరును ప్రభావితం చేస్తుంది. అదీకాక పాలకూరలో విటమిన్ కే అధికంగా ఉంటుంది. ఇది కొన్ని మందుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా రక్తాన్ని పలుచబరిచే మందులు వాడేవారు, థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు వైద్యుడిని సంప్రదించిన తర్వాతే పాలకూర తినాలి. కొంతమందికి పాలకూర తింటే అలర్జీ సమస్య రావచ్చు. పాలకూర తిన్న తర్వాత దురద, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదురైతే మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పాలకూరలో ఉండే ఆక్సాలిక్ ఆమ్లం, ఫ్లైటేట్లు అనే మూలకాలు కాల్షియం శోషణకు ఆటంకం కలిగిస్తాయి. అందువల్ల పాలకూరను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కాల్షియం లోపం ఏర్పడుతుంది. ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మీకు ఇప్పటికే ఏవైనా ఎముక సమస్యలు ఉంటే మీరు పాలకూర తీసుకోవడం పరిమితం చేయాలి లేదా వైద్యుడిని సంప్రదించాలి. పాలకూర, కాలే వంటి ఆకుపచ్చ కూరల్లో కాల్షియం ఉంటుంది. కానీ వాటిలో ఉండే ఆక్సలేట్లు కాల్షియాన్ని బంధిస్తాయి. శరీరంలో కాల్షియం శోషణను నిరోధిస్తాయి. కాబట్టి కాల్షియం లోపం ఉన్నవారు పాలకూర, కాలే వంటి ఆకుకూరలు తినకూడదు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు మాత్రం పాలకూర తినడం చాలా అవసరం. దీనిలో ఉండే పోషకాలు శరీరానికి ముఖ్యం. కాబట్టి వారానికి 2 నుంచి 3 సార్లు పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవాల్సిన అవసరం ఉంది.